ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్. సో ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే, సో ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ నే ఈ పద్ధతిలో మీరు ఆలు ఫ్రై చేశారంటే టేస్ట్ అయితే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేంత చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ ఆలు ఫ్రై పూరీలోకి కానీ, చపాతీలోకి కానీ, ఇంకా బాగా అన్నంలోకి కానీ సైడ్ డిష్ గా నంచుకోవడానికి చాలా బాగుంటది అనమాట. ఆలు ఫ్రై మా అమ్మ ఫెస్టివల్స్ కి అయితే మర్చిపోకుండా చేసేది అనమాట. సో ఫెస్టివల్స్ కి మనం తీపి వంటలు చేస్తాం కదా, ఆ వంటల్లో మైదా లేదంటే గోధుమ పిండి వాడతాం. పిండి కొద్దిగా ఎక్స్ట్రాగా కలిపి మా అమ్మ సో పూరి చేసేదన్నమాట. ఈ పూరి ఆలు ఫ్రై కాంబినేషన్ అయితే టేస్ట్ అద్భుతంగా ఉండేదన్నమాట. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా నేను 250 గ్రామ్స్ ఆఫ్ ఆలు 3 ఆలు వచ్చాయన్నమాట. ఈ 3 ఆలు తీసుకొని పీల్ తీసేసి ఇలా సన్న ముక్కలుగా, అంటే ఒక ఆలు 4 ముక్కలుగా కట్ చేసి గిన్నె తీసుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎలా పోసుకోవాలంటే మన ఆలు అంతా మునిగేంత వరకు పోసుకోవాలి. మునగలేదనుకోండి, సగం మునిగి సగం మునగకుండా, సగం కరుకుగడ్డల్లాగా పట్టిపోయి సగం ఉడికి సగం పాటు ఉడకకుండా అయిపోతాయి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు కూడా తీసుకొని వేసేసుకొని ఇవి బాగా ఉడికించుకోవాలన్నమాట. మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల్లో ఉడికిపోతాయి. మనకి ఆలు ఉడికేలోపు ఇంకొక పొయ్యి మీద ఒక ఫ్రై ప్యాన్ ని పెట్టుకొని ఇప్పుడు తిరగమాతకు వేసుకుందాం. ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి, నేను ఇక్కడ యాక్చువల్ గా కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడుతున్నానండి. అది హెల్త్ కి చాలా మంచిదంట అనమాట. అందుకని మీకు వీలైతే అదే వాడడానికి ట్రై చేయండి. సో ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు అయితే వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర. సో తర్వాత ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి. కొద్దిగా ఒక 4 ఆనియన్స్ నేను నిలువుగా కట్ చేసి సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి. సో కట్ చేసి ఇందులోకి వేసేస్తున్నాను. సో ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటది అనమాట ఈ ఫ్రై లేకైతే. నేను మీడియం సైజ్ ఆఫ్ 4 ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను ఇలా నిలువుగా కట్ చేసి. సో ఆనియన్స్ తో పాటే కొద్దిగా పచ్చికరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇది వేసి చక్కగా ఒక్కసారి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని తర్వాత ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసేసుకోండి. సో సాల్ట్ తో పాటే పచ్చిమిర్చి ఒక 4 లేదా 5 ఇలా మధ్యలో నిలువుగా కట్ చేసి వేసేసుకుందాం. ఇవన్నీ చక్కగా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి అనుకున్నప్పుడు ఒక మాగిన పండిన ఒక టమోటాను తీసుకొని ఓన్లీ ఒకటే వేసుకోవాలి. నేను మీడియం సైజ్ ఆఫ్ టమోటా ఒకటి వేస్తున్నాను. వీలైనంత సన్నగా కట్ చేసి టమోటాను ఇందులోకి వేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని గ్యాస్ ని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ టమోటాలు కరిగేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. టమోటా ఒక 50% ఫ్రై అయిపోయాయి అన్నప్పుడు ఇలాగ వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి ఇక్కడ నేను ఒక 5 వెల్లుల్లి గచాపచాగా కొట్టి వేసేస్తున్నాను అనమాట. టమోటా 50% ఉడికిన తర్వాత వెల్లుల్లి ఎందుకు వేసుకోమన్నానంటే, లేట్ గా వేస్తే వెల్లుల్లి కొద్దిగా పచ్చి వాసన వచ్చే ఛాన్స్ ఉంటది. అందుకని ఈ టైంలో వేస్తే సో టమోటాతో పాటే కరెక్ట్ గా ఫ్రై అయిపోతుంది. టమాటాలు బాగా ఫ్రై అయిపోయాయి అనుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలు వేసిన తర్వాత ఆల్వేస్ మంట అయితే లో ఫ్లేమ్ లోనే ఉండాలండి, లేదంటే ఈ మసాలాలు అడుగంటే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. చక్కగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆలు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ ఆలుని ఇలా సన్న ముక్కలుగా మీకు ఏ క్వాంటిటీలో కావాలో ఆ క్వాంటిటీలో ఇలా ముక్కలుగా కట్ చేసి నైఫ్ తో ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇందులోకి వేసేసి కలిపేటప్పుడు ఒక చిన్న టిప్ పాటించండి. ఇలా కలిపామనుకోండి మన ఆలు అనేది మరీ మెత్తగా ముద్దలాగా అవ్వకుండా ఉంటదన్నమాట. సో తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసేసి చక్కగా ఒక మీడియం ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేసామనుకోండి మన టేస్టీ అద్భుతమైన ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ట్రస్ట్ మీ, టేస్ట్ కు నేను గ్యారంటీ. మీరు ట్రై చేసి కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. ఇక్కడ కమెంట్స్ ఎక్కువ రావట్లేదండి. చూసిన ప్రతి ఒక్కరూ కమెంట్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్. ఇది నా చిన్న రిక్వెస్ట్. నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటది మీరు కమెంట్ చేసి లైక్ చేస్తే. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.